నమస్కారం మేడం. నమస్కారం. మీ పేరు మేడం? ఎక్కడి నుంచి? నా పేరు కమల్ పంత్ అల్లావత్ జిల్లా. నేను కాపురా ఉప్పల్. ఉప్పల్ నుంచా మేడం? మీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది మేడం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది మేడం. ఎట్లా ఉంది మేడం అక్కడ పరిస్థితులు? అధికారులు ఉన్న నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు మేడం పబ్లిక్కి? ఆ, కాంగ్రెస్ సంగతి అయితే అందరికీ తెలుసు. బికాజ్ మా ఏరియాలో కూడా చూస్తే హైదరాబాద్ మొత్తం చూస్తే మీకు ఇప్పుడు ఏం డెవలప్మెంట్ కనబట్టట్లేదు. అట్ ద సేమ్ టైం రోడ్స్ కానీ, సువేజ్ కానీ, లైటింగ్ కానీ ఎవరితో మాట్లాడాలి, ఎవరు పలకరించట్లేదు. మనం ఎవరిని కాల్ చేసినా వర్క్ అవ్వట్లేదు. యాక్చువల్లీ మా ఏరియా వచ్చేసి కాపురా, సో న్యూ డెవలప్మెంట్ ఏరియా. అక్కడ మీరు రోడ్డు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని పిలుస్తామండి, మా వచ్చి రోడ్ చూడండి, చెత్త చూడండి, మొత్తం చెత్త చెదారంగా ఉంది. అధికారులు స్పందించడం లేదని చెప్పేసి అంటారా మేడం? అంతే అండి, మరి అధికారం స్పందిస్తే పనులు అయిపోతాయి కదా. వాళ్ళు కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలి. బికాజ్ ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ మొత్తం, సీఎం చూస్తే కాంగ్రెస్, మన ఏరియా చూస్తే బీఆర్ఎస్, అండ్ చుట్టుపక్కన చూస్తే బీజేపీ కలిపి ఉన్నారు కదా. సో ఐ థింక్ అధికారులు కూడా అర్థం కావట్లేదు మనం ఎవరి మాట వినాలి, ఏం చేయాలి. అండ్ ఎప్పుడు చూసినా వాళ్ళ దగ్గర పాపం మనీ ఉండదు. జిహెచ్ఎంసీ పట్ల ఏదైనా అయితే అమ్మ ఇప్పుడు లేదు, వస్తాయి కదా, అప్పుడు చూద్దాం, అప్పుడు చేస్తామని ఇట్లా కొంచెం అవుతున్నాయి. సంథింగ్ బడ్జెట్ లేదని చెప్పేసి అంటారు, ఏ పనులు చెప్పినా ఇట్లా అసలు చేయట్లేదని చెప్పేసి అంటారు మేడం. అంటే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పు వల్లనే ఇప్పుడు బడ్జెట్ లేదని చెప్పేసి చెప్తుందని చెప్పేసి అనుకోవచ్చా మేడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? బడ్జెట్ లేదు అని అంటున్నారు. మరి ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా వచ్చింది? అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చిందా అంటే వాళ్ళతో మాట్లాడితే అదే చెప్తున్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి నుంచి లేదు, ఇప్పుడు కూడా అసలు లేదు, మేము ఎట్లా చేసుకోవాలి. సో ఐ థింక్ యాజ్ అ కామన్ పర్సన్ నేను కూడా అట్లా ఫీల్ చేస్తాను. సపోజ్ ముందు నుంచి మనీ రాలేదనుకోండి, పని చేయడానికి ఎట్లా పని చేసుకోవాలి? సో అదే. ఇంకోటి ఏంటంటే ఆ ఫ్రీని రాస్తారు కదా, ఆ ఫ్రీ అసలు తీసేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రీ పెట్టిన ప్రాబ్లంతో మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ఈ మధ్యలో నాకు వీడియో కూడా చూసానండి. ఆ వీడియోలో ఒక పెద్ద ఆవిడ, బస్సు ఎందుకు ఫ్రీ పెట్టావు భయ్యా, బస్కి పైసలు మేము ఇవ్వగలుగుతాము, మిగతా ఏదైనా ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ మెడికేషన్ ఫ్రీ అలాంటివి ఏదైనా అయితే పెట్టాలి, కానీ మిగతా అన్నీ ఫ్రీ తీసేయాలి. అది చెత్త అలవాటు, కాంగ్రెస్ నేర్పించే అలవాటు ఇది. మొత్తం అసలు ఏమీ ఫ్రీ ఉండొద్దు. ఓకే మేడం, మీ కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు బీజేపీ ప్రభావం, ఇప్పుడు కాంగ్రెస్ది ఒక దిక్కు, బీఆర్ఎస్, 3 అయితే గట్టిగా ఉన్నాయి. దేని ప్రభావం ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోవచ్చు మేడం? ఎవరు గెలుస్తారు అక్కడ? అంటే చూస్తే మేము యాక్చువల్లీ మోదీ గారు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. మొత్తం చూస్తే మోదీ లెహర్ ఉన్నది. మా ఏరియాలో ఈటెల రాజేందర్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు, బాగా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ నేను విన్ అయిపోయిన తర్వాత ఈ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అది కూడా సాల్వ్ చేస్తాను, అది మాకు హామీ ఇచ్చారు. అండ్ చూడాలి మరి ఏం చేస్తారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్. ఈటెల రాజేందర్ గారికి మాత్రమే అక్కడ స్కోప్ ఉంది, మిగతా ఎవరికి లేరని చెప్పేసి చెప్తున్నారు మేడం, అంతేనా మేడం? ఎందుకంటే వర్క్ జరగట్లేదండి. వర్క్ జరిగితే ఏదో క్యాండిడేట్ మంచిగా ఉంటే, గట్టి ఉంటే, వర్క్ చేసిన వాళ్ళు ఉంటే అది ఎవరికైనా ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మాకు అంటే ఎవరు కనబడట్లేదు. సో దట్ ఈటెల రాజేందర్ గారు బాగా వర్క్ చేస్తున్నారు అండ్ హామీ కూడా ఇచ్చారు. ఆయన కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా మనం బీఆర్ఎస్ ఛాన్స్ ఇచ్చాము అండ్ కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చాము, ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి. థ్యాంక్ యూ.